నమస్తే అన్న. ప్రస్తుతానికి ఉన్న మంగళగిరి కాన్స్టిట్యూషన్‌లో ఇప్పుడు మొన్న ఆర్‌కే గారు రాజీనామా చేశారు కదా! అది ఎలా చూస్తారు? పార్టీకి ప్లస్ అయితే అనుకుంటున్నారా? మైనస్ అయిద్దా? పార్టీకి ప్లస్సే. ఓకే. గంజారంజీ గారు వస్తారు. ఆ! గంజారంజీకి పోటీగా లోకేష్ వస్తాడు. ఓకే. వాళ్ళిద్దరు పోటీలో ఎవరు గెలిస్తే అనుకుంటున్నారు మ్యాక్స్? లోకేషే గెలుస్తాడు. లోకేష్ గెలుస్తా అంటారు. అదే గతంలో 2019లో కూడా ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తా అంటారు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు. గెలుస్తారంటారా? గెలుస్తారు. ఈ గండి చిరంజీవి గారు గట్టి పోటీ ఇవ్వలేరంటారా? వాళ్ళ క్యాడర్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ క్యాస్ట్ ఓటింగ్ క్యాస్ట్ ఓటింగ్ ఉన్నా సరే గెలవలేరు. గెలవలేదంటారు. ఓకే. అలాగే రేపు ఎలక్షన్స్‌కి ఆర్‌కే గారి వర్గం ఉంది కదా! వాళ్ళు రేపు గండి చిరంజీవి గారికి సపోర్ట్ ఇచ్చే సపోర్ట్ ఇస్తారు. ఓకే. ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఆ. కానీ లోకేషే వస్తాడు. సపోర్ట్ ఇచ్చినా లోకేష్ గారు గెలుస్తా అంటారు. లోకేషే గెలుస్తాడు ఈసారి. మరి జగన్ గారు మాత్రం ఈ 170 స్థానాలు గెలవగలరు, మంగళగిరి కూడా గెలవగలరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే కదా వస్తుంది. ధీమా ఉంది కాబట్టి ధీమా ఉంది. ఆ. గెలుస్తారు గ్యారంటీ. గెలుస్తారు. ఎందుకంటే చాలామందికి చాలా పథకాలు రాలేదు. రాలేదు. దానివల్ల లోకేషే గెలుస్తాడు. ఓకే. ఎందుకు వ్యతిరేకంగా ఓకే. ఆయన ఇస్తాడనేదో ఆశతోనే గెలిపిస్తారు ఆయన. గెలిపిస్తారంటారు. గెలిపిస్తారు. ఆయనే వస్తాడు. ఓకే. అలాగే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మూవ్‌మెంట్‌లో చూస్తే ఈ పార్టీ అదే ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయటం, సీట్లు మార్పిడి చేయటం అది ఎలా వస్తారంటారు రేపు ఎలక్షన్స్‌కి? సీట్లు మార్పిడి జరిగిద్ది. ఆ. కానీ ఈ లోకేష్ అనేది మాత్రం కంపల్సరీ సీఎం. సీఎం మంగళగిరిలో మాత్రం ఖచ్చితంగా గెలుస్తారంటారు. ఎమ్మెల్యే ప్లస్ సీఎం. సీఎం అవుతారు. సీఎం అయితే ఖచ్చితంగా రేపు 24 మార్పు కోరుకుంటున్నారు అంటారా? మార్పు కోరుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే మాకు చాలామందికి ఏ పథకాలు రాలేదు. ఇస్తానని కూడా చాలామందికి ఇవ్వలేదు. ఓకే. అలా జగన్ గారు మాత్రం కానీ నేను పథకాలన్నీ ఇచ్చాను నాకు ఖచ్చితంగా 170 స్థానాలు వస్తాయి. అంటే మధ్యలో ఉంటాయి కదా, చేతులు మార్పిడి ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళిపోయినాయి అవి. ఓకే. మా చేతి దాకా రాలేదు. ఓకే. అందుకని చెప్పేసి లోకేష్ వస్తే ఈసారన్నా లోకేష్ అన్న ఇస్తాడని చెప్పేసి ఒక ఆశతో లోకేష్ని గెలిపిస్తారు. లోకేషే ఇస్తాడు. ఓకే. గంజి చిరంజీవి ఏంటంటే ఇంకా అందరికి తెలిసిన విషయం గంజి చిరంజీవి గురించి. అందుకని చెప్పి గంజి చిరంజీవిని గెలవలేవు. అలాగే ఒకవేళ ఆర్‌కే గారికి కనుక ఉండి సీట్ ఇచ్చి ఉంటే గెలిచి ఉండేవాళ్ళ కదా? ఆర్కే గారికి సీట్ వచ్చుంటే మళ్ళీ ఆర్కే వస్తాడు. ఓకే. గెలిచేవాళ్ళు. ఎన్నిసార్లు అయినా ఆర్కేనే గెలుస్తాడు. ఆర్‌కే గెలుస్తారు. సీటు ఇవ్వకపోవడం మైనస్ అంటారు వైసీపీ. మైనస్. ఓకే. ఆర్కే సీట్ వదులుకోవడం మైనస్ పాయింట్ అది. లోకేష్ గారికి ప్లస్ అయింది కదా లోకేష్ గారికి ప్లస్ అయింది అది. గెలవడానికి. లోకేషే వస్తాడు. లోకేష్ గెలుస్తారు. ఓకే. ఈ గంజి చిరంజీవి అనేది గెలవడు. గెలవదు. పోయినసారి కూడా 2 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయారు. ఈసారి కూడా ఓడిపోతాడు. ఓడిపోతారు. వైసీపీ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్కి వెళ్ళినా కూడా గంజి చిరంజీవి గెలవడు. గెలవలేదంటారు మంగళగిరిలో. మంగళగిరిలో గెలవడు. ముఖ్యంగా అదే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు క్యాడర్. క్యాస్ట్ సమస్య కాదు ఇక్కడ. క్యాస్ట్ ఉన్నా సరే ఈ కాంగ్రెస్కి, బీజేపీకి, వైఎస్ఆర్సీపీకి కుల వర్గీకరణ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ కులం చూసుకోరు. యూత్ ఓకే. యూత్ ఎక్కువ వస్తుంది. ఓకే. యూత్ ఎక్కువ వస్తాం వల్ల యూత్ ఎంతమంది కొత్త పార్టీలు, కొత్త మెంబర్స్ వస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళు ఎవరు కోరుకుంటారు? ఓకే. మంచి కోరుకుంటారు. మార్పు మార్పును కోరుకుంటారు. ఇప్పుడు మార్పు కోరుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఉన్న మార్పుని, పాత మార్పుని ఎవరు తీసుకురాలేదు. ఉన్నదాన్ని కూడా చెడగొట్టేశారు. ఓకే. ఇప్పుడు గజం ఇంత అమౌంట్ అని ఉంటుంది. ఆ అమౌంట్ కూడా చెడగొట్టేశారు. చెడగొట్టేసి ఉన్న స్థలాలు మొత్తం పోగొట్టేశారు. ఓకే. ఇక్కడ ఉద్యోగాలు లేవు, పనులు లేవు, ఏమీ లేవు. రేపు తెలుగుదేశం పార్టీ అన్న వస్తే మాకు పనులు దొరుకుతాయి, స్థలాలు పెరుగుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి అని ఒక ఆశతోనే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు.